హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి డే 8 వీడియో అండి. ఇది చూస్తున్నారు కదా, ఏంటో స్పెషల్ ఈరోజైతే కాకరకాయ అండి. అమ్మో కాకరకాయ అనేరు చూడండి. ఫుల్ వీడియో చూసారంటే మీరే తప్పకుండా తెచ్చుకుని కర్రీ అయితే చేసుకుంటారు, అంత బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా ఉంటుంది. మనకి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. కాకరకాయలో షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది కదా. అలాంటిది చాలా టేస్టీగా, అస్సలు చేదు లేకుండా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. తెలుసు కదా, సబ్స్క్రైబ్. ముందుగా అయితే కాకరకాయలు అయితే పెచ్చి తీసి పెట్టేసుకున్నాను. దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం ఇంచు మందంతో. వాటిని అయితే ఇప్పుడు మనకు దాంట్లోకి కారం ప్రిపేర్ చేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్. ఇదేనండి కూరకైతే టేస్ట్ని మరింత పెంచుతుంది. ఇలా మిక్సీ చేసి పెట్టేసుకున్నాం కదా. దీని పక్కన ఇప్పుడైతే ముందు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. దాంట్లోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసిన కారం. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేదు అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. మనకి ఈ క్రిస్పీగా కూడా వస్తుందండి. కర్రీ అనేది చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా లొట్టలు వేస్తూ తింటారు. నిజమేనండి బాబోయ్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే మనకి అది చేదిపోయి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది క్రిస్పీనెస్ ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడైతే మనకి నార్మల్గా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చూసారు కదా, ఇలా అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే తర్వాత కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దాము. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ముందే మనకి కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సింపుల్గా అయిపోతుందండి. ప్రాసెస్ కూడా ఎక్కువ ఏముండదు. ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేసేసేసుకుని మనం ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒకసారి అలా ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసేయండి, ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా సాల్ట్ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే దాంట్లోనే అన్నీ ఉన్నాయి కదా, కారంలోనే వేసాం కదా. ఇప్పుడు అదే కారం కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి గుమగుమలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. అసలు ఆ ఫ్రై అవుతుంటే ఆ స్మెల్కే చాలా అంటే చాలా బాగుంది. అదే చూస్తుంటే మనకి స్మెల్ కూడా తెలిస్తే భలే ఉంటుంది కదా. ఇదిగోండి, ఇప్పుడు నేను దీంట్లో వెండి కొబ్బరి వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాంట్లోనే బెల్లం, లాస్ట్లో కొంచెం తరిగిన బెల్లం కూడా వేసుకోవాలి. ఆ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. అలానే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు. ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా త్వరగా అయితే అయిపోతుంది మన కాకరకాయ కర్రీ అనేది. మీకు ఒక విషయం తెలుసా, ఈ కర్రీ అనేది 2 డేస్ కాదండి బాబాయ్, 3 డేస్ అయినా అలానే ఉంటుంది. అంత బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టవసరం లేదు. ఇదిగోండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ. మరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి తప్పకుండా కాకరకాయ తెచ్చేయండి, ఇలా కర్రీ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మరి తెలుసు కదా, నచ్చితే ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది. అప్పుడు మన ఛానల్ కూడా గ్రో అవుతుంది కదా. అందుకనే ప్లీజ్, నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే, మరి ఇంత కష్టపడి చేస్తున్నా కదా. మరి నచ్చితే ప్లీజ్ లైక్ చేయతే మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.